హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే 42 సైజ్ బ్లౌజ్ కటింగ్ చేసి చూపెడుతున్నా చూడండి. హైట్ వచ్చి 16, ఖర్చులతో కలిపి చెప్తున్నా అన్ని. షోల్డర్ వచ్చి 6, హార్మోల్ వచ్చి 6.5. 42లో 4వ వంతు ఎంత అవుతుందో అంతా 2 ప్లస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కటింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకోవాలి. స్లీవ్స్కి అయితే 11.5 పెడుతున్నా. కుట్టిన తర్వాత 10.5 వస్తుంది. 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 11.5 పెట్టుకోవాలి. హైట్ వచ్చి 11.5. 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ గీసుకొని తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత 10.5 దగ్గర ఒక మార్క్ గీసుకోవాలి ఇక్కడ. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం. ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిందే, పర్ఫెక్ట్ వచ్చింది. ఆమెకు ఇంకొకటి ఇచ్చింది వేరే. చూడండి, కరెక్ట్ ఉందా అని చూసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇట్లా గీసుకోవాలి. ఫిష్ కట్ లాగా డౌన్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసము. ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నా. జాయింట్ అయితే వస్తుంది ఇక్కడ. చూడండి, ఈ బ్లౌజ్ అయితే ఎప్పుడో కుట్టినా, మీరు కూడా చూసిరు వేరే వీడియోలో ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం కుదరలేదు. ఇప్పుడైతే నేను కటింగ్ వీడియో పెడుతున్నా. 42 సైజు. ఫ్రంట్ లోతు తీసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి టక్స్ ఇవ్వాలి. చూడండి, మంచిగా కట్ చేసుకున్న తర్వాత జాయింట్ కోసం క్లాత్ కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇదైతే సరిపోతుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. యాజ్ టీస్గా ఫస్ట్ అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత చూడండి, బ్యాక్ పార్ట్ క్రాస్గా పెట్టుకొని యాజ్ టీస్గా గీసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఒక గీత గీసుకోవాలి, ఇక్కడ అర్థమయ్యగా కావడం కోసం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ 6 తీసుకున్నా. హార్మోల్ ఇక్కడ 6.5 దగ్గర ఒక లైన్, 6 ఇక్కడ దగ్గర ఒక లైన్ గీసుకొని ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదా, అందుకోసం ఇట్లా గీసుకోవాలి. లోతు తీసుకుంటున్నా చూడు. తర్వాత 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పెద్ద సైజు వాళ్ళది కదా, ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా క్రాస్లా గీసుకోవాలి. ఇట్లా కరెక్ట్ వస్తుంది, మధ్యలో కరెక్టే రావాలి. చూడండి, ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది ఇట్లా గీసుకుంటే. 3 దగ్గర ఒక మార్క్ చేసుకొని చూడండి, కరెక్ట్ వస్తుంది ఇట్లా. అయితే చూడండి, 3 డాట్స్ అయితే ఇక్కడ కరెక్ట్ వచ్చినాయి కదా, ఇట్లా గీసుకోవాలి. డాట్స్ పెట్టుకోవాలి గుర్తు ఉండడం కోసం.
చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి. క్రాస్ పట్టికి అయితే జాయింట్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఉక్కుల దగ్గర 5, ఇటు సైడ్ 4.5, మధ్యలో అయితే 3.5 తీసుకోవాలి. చూడండి, ఇక్కడ తక్కువ పడ్డది కదా క్లాత్, జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. అన్ని బ్లౌజులకు ఒకటే రకంగా ఉండదు. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇట్లా వస్తుంది. చూడండి, ఇది స్లీవ్స్కు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకోవాలి. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కుట్టి చూపించిన మీకు, వేరే వీడియోలో ఉంటుంది. ఇన్ని రోజులైతే వీడియోలు చేయలేదు ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెగ్యులర్గా చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇదైతే పఫ్ స్లీవ్స్ పెట్టిన. చూడండి, బ్లౌజ్ అయితే మొత్తం కొట్టి చూపించలేదు.